ఆదిలాబాద్ బీజేపీలో వలసల దుమారం చెలరేగుతోంది. మాజీ ఎంపీ నగేష్ చేరికతో బీజేపీలో మరింత ముదిరాయి విభేదాలు. ఆదిలాబాద్ ఎంపీ సీటును నగేష్కు ఇస్తారు అనే ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఢిల్లీకి చేరింది ఆదిలాబాద్ టికెట్ పంచాయతీ. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు రమేష్ రాథోడ్ బాపురావు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదు అని, ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వద్దు అని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ తొలి జాబితాలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు లేకపోవడంతో పంచాయతీ మొదలైంది. నగేష్ కాషాయ కండువా కప్పుకోవడంతో మరింత ఈ లొల్లి ముదిరింది. పార్టీలో చేరి 24 గంటలు కూడా కాకముందే టికెట్ ఎలా ఇస్తారు అంటూ అడుగుతున్నారు. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన వారికి మొండి చేయి చూపిస్తారా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి చేరిన ఈ పంచాయతీపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇటు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ 2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల వడపోతలో బిజీగా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. గెలుపు గుర్రాలకి అవకాశాలు ఇస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మరొక తలనొప్పి కూడా హైకమాండ్కి వచ్చింది. మరి ఏంటంటే ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం, సొంత పార్టీలో నేతలను పట్టించుకోకపోవడం అనేది కూడా కొంత సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించి ముందుకెళ్లే విధంగా హైకమాండ్ ప్లాన్ చేస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే నల్గొండ అలాగే ఆదిలాబాద్ స్థానాలకు సంబంధించి కొంత సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి సంబంధించి ఆదిలాబాద్కి సంబంధించి ఇటీవల బీజేపీలో నిన్నే జాయిన్ అయినటువంటి నాగేష్కి సీటు రిజర్వ్ చేశారు అనే దాని మీద కొంత నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి దీంతో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు రమేష్ రాథోడ్, మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత రమేష్ రాథోడ్ ఉన్నారు. రమేష్ గారు, ఎందుకని వాట్ ఈస్ ద ప్రాబ్లం ఈ ఆదిలాబాద్ సిచ్యువేషన్? ఏం జరిగింది? ఈ భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆకర్షితులై అందరూ మరి అన్ని పార్టీలు వదిలేసి రావడం జరుగుతుంది. అది రావాల్సిందే, రాజకీయం చేయాలంటే ఆయన నాయకత్వం రావాల్సిందే. దీంట్లో భాగంగా ప్రాంతీయ తెలంగాణ అధ్యక్షుడు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న మా దగ్గర నుండి మరి జి నగేష్ అనే వ్యక్తి మరి పార్టీలో జాయిన్ అయ్యారు. ఆహ్వానం మనకు స్వాగతం పలకగా తప్పదు. కానీ పార్టీ జెండా లేపిన వాళ్ళు, పార్టీ కోసం నిరంతరం సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఆయన వదిలేసి పార్టీలో మరి నరేంద్ర మోడీ నాయకత్వానికి బలపరుస్తూ రావడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు ఉన్న రాథోడ్ బాపురావు గారు, వారు కూడా పీరియడ్ కాకముందే ఆకర్షితులై వచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు సిట్టింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పటికీ వచ్చారు. ఇలా అనేక మంది వస్తుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది. పార్టీ గెలవాలా, పార్టీ గెలవవలసిన అవసరం ఉంది. దీనికి అన్ని విధాలు ఆలోచించి నిర్ణయం తీసుకోమని మరి అధిష్టానం దృష్టిలో తీసుకోవడం తప్పకుండా న్యాయం పార్టీ పక్షాన మరి ఆదిలాబాద్ పార్లమెంట్ పక్షాన అవుతాడని మాకు పూర్తి నమ్మకం. సార్ చెప్పండి, మీరు బిఎల్ సంతోష్ గారిని అందరినీ కలిశారు కదా, మరి ఏం చెప్పారు అబ్జెక్షన్స్ మీద? భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ గారు ఇవాళ దేశానికి అన్ని విధాల అభివృద్ధిలో నడిపిస్తూ ఉన్న నాయకుడు, మహానాయకుడు నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఎన్నికల సందర్భం ఇది, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర వచ్చాయి. ఇందులో భాగంగా మా ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, పేరుగాంచిన జిల్లా, వెనుకబడ్డ జిల్లా. అక్కడ గతంలో మరి ఎంపీగా పనిచేసిన నగేష్ గారు గతంలో 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఒక్క సబ్జెక్ట్ మీద మాట్లాడలేకపోయారు, ఒక అభివృద్ధిని తీసుకురాలేకపోయారు. అక్కడ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు, మా ప్రాంతము. కానీ ఏ ఒక్క పని కూడా చేయని వారికి మరి నిన్నటి వరకు, మా ఉదయం వరకు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, బీఆర్ఎస్ నాయకులతోటి పనిచేసిన వారు మొన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేయించి ఈ సర్వేలో పనికి రాడని చెప్పి పక్కకు నెట్టేస్తే, మరి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇతను కూడా సర్వేలో లేడని వాళ్ళు కూడా పక్కకు నెట్టేస్తే, మరి భారతీయ జనతా పార్టీలో కొందరు స్వార్థపరులు నాయకులు ఉన్నారు. మొన్ననే రాక ఏదో ప్రజలు పోని అని గెలిపిస్తే వారు మా వ్యాపార పార్ట్నర్లు ఉన్నారు కాబట్టి, మా వ్యాపారంలో పార్ట్నర్ ఉన్నాం కాబట్టి కలిసి పనిచేద్దామని చెప్పి, రాజకీయంలో కలిసి ఉందామని చెప్పి ఒక స్వార్థంతో
వారు ఒక్కటే సడన్గా అకస్మాత్తుగా వారిని తెర మీద తీసుకొచ్చి ఇవాళ టికెట్ ఇప్పిస్తామని మరి ఇవాళ దొంగలు ఊరు పంచుకున్నట్టుగా వారు పనిచేస్తూ ఉన్నారు. కానీ మేము భారతీయ జనతా పార్టీ నమ్మి, మా గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారిని నమ్మి వారి యొక్క కార్యక్రమాలను చూసి ఆకర్షితులై మా ట్రైబల్ జాతి ఇవాళ ముర్ము గారికి రాష్ట్రపతిగా హోదాలు కల్పించడం చాలా నచ్చింది మాకు. అలాగే సమ్మక్క సారక్క అంటే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చారు కాబట్టి ఇవ్వద్దంటారా, లేదా గెలిచే అవకాశం ఉన్న కూడా ఇవ్వద్దంటారా? అతను గెలిచే అవకాశం లేదు. మరి సడన్ గా వచ్చిన మరి మా దగ్గర ఒక్కరితో అంటే ఏకసబడికర్ ఉన్న వాళ్ళ నాయకులు మా దగ్గర ఉన్నారు. మాజీ ఎంపీ గారు రాఠోడ్ రమేష్ గారు ఉన్నారు, జనార్దన్ రాఠోడ్ గారు ఉన్నారు, రాజేష్ బాబు గారు ఉన్నారు, నేను రాఠోడ్ బాబులో నేనున్నాను. నన్ను కూడా నవంబర్ 1 నాడు ఢిల్లీకి తీసుకువచ్చి నన్ను కూడా ఎంపీ సీట్ ఇస్తాం, తప్పకుండా మీకే ఇస్తున్నామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఏ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారో వాళ్ళే ఇవాళ ఇంకోటి పట్టుకొని వస్తున్నారు. స్వయం బాబురావు గారు ఉన్నారు ఇవాళ ఆదివాసీ, వారికి ఇవ్వచ్చు సీటు, వారికి ఇస్తే మేము అందరం పనిచేస్తాము. వారికి కూడా ఇవ్వకపోతే వారికి కూడా ఇవ్వద్దు, ఎవరికి నెగజరీ ఇవ్వద్దు, మాకు ఇవ్వండి, మా జాతికి ఇవ్వండి. మా లంబాడ ఆదిమ గిరిజన మేము కూడా మీరు లక్ష్మణ్ గారిని కూడా కలిసారు కదా? లక్ష్మణ్ గారిని కలిసాం, వారు కూడా హామీ ఇచ్చారు, తప్పకుండా న్యాయం చేస్తాం మేము అని చెప్పారు. ప్రధానంగా టికెట్, ఆదిలాబాద్ టికెట్ మీరు ఎవరికి కోరుకుంటున్నారు? మేము కోరుకునే వాళ్ళు చాలా 40 మంది ఫలానా వ్యక్తి గెలుస్తాడు, మీ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తి గెలుస్తాడు, ఆ వ్యక్తికి ఇస్తే గెలవడం జరుగుతుంది బీజేపీ పార్టీ అనేది. మేము మా కమ్యూనిటీ నుంచి 6 మేము దరఖాస్తు చేసుకున్నాం. 5-6లో ఎవరికి ఇచ్చినా ఎవరు 5 పేర్లు ఏంటి? రాఠోడ్ రమేష్ గారు, జనార్దన్ గారు, రాజేష్ బాబు గారు, అమర్ సింగ్ తిలావత్ గారు, రాఠోడ్ బాబురావు గారు, నేను, అట్లాంటి స్వయం బాబురావు ఆదివాసీ. మేము 5-6 మంది మేము దరఖాస్తు చేసుకున్నాం. మాలో ఎవరికి ఇచ్చినా మేము గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం, మేజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే మా జాతి బంజారా జాతి, లంబాడా జాతి, మా ఒకే ఒక జాతికి 2 లక్షల ఓట్లు ఉన్నాయి. మరి ఆదిమ గిరిజనులు 8 కులాలు కలిసి 2.5 లక్షలు ఉన్నాయి. కాబట్టి మా ధీమా ఏంటంటే మా జాతి ఈసారి మోదీ గారి యొక్క పనితనాన్ని బట్టి అందరూ మా జాతి మొత్తం ఈ రోజు బీజేపీ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి భరోసా ఉంది, తప్పకుండా. ఇది ఇక తెలంగాణ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానికి కత్తి మీద సాముగా మారింది బీజేపీ అధిష్టానం. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తుంది? ఇక సిట్టింగ్ ఎంపీ కైనా ఇవ్వాలా, లేదంటే కొత్తగా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఇవ్వాలా, అంతేకాకుండా వేరే పార్టీ నుంచి వచ్చేటప్పుడు తమకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఈ సీటు విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి అలా చేయొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే బిఎల్ సంతోష్ అలాగే డాక్టర్ లక్ష్మణ్ కూడా కలిసి ఈ ఆదిలాబాద్ నేతలతో కూడా చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.